అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. గౌరవమైన నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, మీ పాలనలో ముస్లింలకు, హిందువులకు, క్రిస్టియన్లకు ప్రతి ఒక్కరికి మీరు అనుకూలంగా వర్క్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి మీరు ధ్యేయంగా పనిచేశారు. ముస్లిం పక్షాన మీరు చాలా వరకు వర్క్ చేశారు, చాలా మంచి చేశారు, అభివృద్ధి కోసం చాలా పాటుపడ్డారు. అలాగే ముస్లింల అభివృద్ధి కోసం ఒక దుల్హన్ పథకం కానీ, ఒక మైనార్టీ రుణాలు కానీ, అలాగే ఒక మసీదుల మరమ్మతుల కోసం రంజాన్లో నిధులు ఇవ్వడం కానీ, రంజాన్ తోఫా కానీ, ఇవన్నీ మీరు చాలా అభివృద్ధి చేశారు. ముస్లింలకు విద్యా దీవెన కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీరు ముస్లింల పక్షాన నిలబడి మంచి చేసిన కార్యక్రమాలు, చాలా సంక్షేమ కార్యక్రమాలు చాలా చేశారు. అలాగే ముస్లింలకు అండగా చాలా తూర్లు మీరు నిలబడ్డారు. కాబట్టి మీరు ఎప్పుడు ముస్లిం పక్షాన ఉంటారు. మీరు బీజేపీతో కలిసినా కూడా ముస్లింలకు వ్యతిరేకంగా ఏ రోజు కూడా మీరు వర్క్ చేయలేదనేది మాత్రం సత్యం. అది నమ్మి మేము కూడా మా వంతు ప్రయత్నంగా ఈసారి 2024లో చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి, వాళ్ళ సీఎం కావాలని చెప్పేసి మనం కూడా రోడ్లు ఎక్కి సవరణ ఇది మన ఓట్ల కోసం మనం గ్రౌండ్ వర్క్ చేసి చాలా కష్టపడ్డాము. ఒక టీడీపీలో మనం కూడా ఒక ఇదిగా ఉన్నాం. కాబట్టి ఏదేమైనా కానీ మీరు ఖచ్చితంగా ముస్లిం పక్షాన నిలబడ్డారు, ముస్లింలకు అండగా ఉంటారు. మాకు బీజేపీతో వ్యతిరేకమైన మీ ముఖం మీకు చూసి మీరు అండగా మాకు ఉంటారనే నమ్మకంతో మిమ్మల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మాది అని చెప్పేసి, మీరు గెలవడమే మేము గెలిచినట్లు అని చెప్పేసి కష్టపడ్డాం, గెలిపించుకున్నాం. అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నాం. చాలా సంతోషం. ఈరోజు ముస్లింలకు వ్యతిరేకమైన, ముస్లింల ఆస్తులపైన, దేవుని మాన్యాలైన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లులు బీజేపీ తీసుకొని వచ్చింది. అది స్టీరింగ్ పార్లమెంటరీ కమిటీకి అప్పగించారు. అది మీ వల్ల అయిందని చెప్పేసి కూడా మాకు తెలుసు. ఏదేమైనా కానీ ఆ ముస్లిం వక్ఫ్ బోర్డుల ప్రాపర్టీ సవరణ బిల్లులకి మీరు వ్యతిరేకంగా ఓటు వేసి వ్యతిరేకంగా గలం విప్పాల్సిన అవసరం ఉంది. ముస్లిం పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంది సార్. ఈ అసెంబ్లీలో మీరు తీర్మానం చేసి అసెంబ్లీ టోటల్గా వ్యతిరేకిస్తున్నాము ఈ బిల్లుకు అని చెప్పేసి చెప్పాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది అని విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఈ బిల్లుకు వ్యతిరేకంగా టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, నామినేట్ పోస్టులు వహించిన వ్యక్తులు కానీ, మెయిన్ లీడర్స్ కానీ ప్రతి ఒక్కరూ వ్యతిరేకంగా ఉన్నారు. అది మీ వరకు ప్రజా సంఘాలు కూడా మిమ్మల్ని కలిసి తన వ్యతిరేకత తెలియజేశారు. దానికి ఆ లీడర్లకు అందరికీ ధన్యవాదములు తెలుపుతున్నాము. అలాగే ముస్లిం పక్షాన నిలబడిన మీకు ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని కూడా మీరు వ్యతిరేకంగా గలం ఇప్పాల్సిన బాధ్యత మీకు ఉంది అని చెప్పి మేము తెలియజేసుకుంటూ మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ జరగబోయే అసెంబ్లీలో ఒక తీర్మానం పెట్టి మేము ఈ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకమని చెప్పేసి ఒక తీర్మానం చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే రేపు పార్లమెంట్లో ఈ బిల్లు వస్తే కూడా ఆ బిల్లుకి మేము వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పేసి మీరు చెప్పాలి. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ కేంద్రంలో ఉందంటే అది టీడీపీ వల్లనే ఉంది సార్. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ దిశగా అడుగులు వేస్తారని చెప్పేసి మీరు చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు ఇద్దరు కూడా ఆ బిల్లుని వ్యతిరేకిస్తే ఖచ్చితంగా అది వీగిపోతుంది. ఇలాంటి ఒక వర్గానికి వ్యతిరేకమైన బిల్లులు తీసుకొని వచ్చి ఆ వర్గం ఇంకా నష్టపోయినట్టు చేయకూడదని చెప్పేసి మనవి చేసుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి ఈ బిల్లుకు అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేయండి. అలాగే పార్లమెంట్లో వ్యతిరేకించాలని చెప్పేసి మిమ్మల్ని పదే కోరుతున్నాము. అలాగే మన లోకేష్ అన్న గారికి నేను యువగలం పాదయాత్రలో కలిసి ఒక 6 డిమాండ్లు 6 డిమాండ్లతో ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులో
నేను లోకేష్ అన్న గారికి ప్రశ్నించడం జరిగింది ఆ రోజు. అన్న, వక్స భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, ఆ భూమిని కాపాడాల్సిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం వస్తే కాపాడాలి అని చెప్పి మేము అడిగితే ఆ రోజు లోకేష్ గారు ఒకటే మాట చెప్పారు, మీ వక్స్ బోర్డు భూములు మీ అభివృద్ధి కోసం, మీ రాబోయే తరం కోసం ఇచ్చారు పెద్దలు, అది దేవుని భూములు, ఆ భూమిలో ఎవరైనా కానీ వేలు పెడితే ఆ చెయ్యి పెడితే ఆ చెయ్యి తీసేసే చట్టం, ఒక బలమైన చట్టం తీసుకొని వస్తాను అని చెప్పి ఆ రోజు మాకు మాట ఇవ్వడం జరిగింది యువగలం పాదయాత్రలో. అది కూడా ఒకసారి నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే లోకేష్ గారు చెప్పిన మాట మా హృదయానికి చాలా గట్టిగా తగిలింది. అప్పటి నుంచే నిర్ణయం తీసుకున్నాము, ఖచ్చితంగా ముస్లింలు ఈసారి టీడీపీకి ఓటు వేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి మా పైన ఎన్నో ఆరోపణలు చేసినా, మేము బీజేపీ వాళ్ళమని చెప్పినా మేము పట్టించుకోకుండా ఖచ్చితంగా ముస్లింల కోసం చంద్రబాబు నాయుడు గారు నిలుస్తారు, టీడీపీ నిలుస్తుంది అని చెప్పి గట్టి నిర్ణయం చెప్పి మా పక్కన ఉండే వాళ్ళకి, మా తోటి ముస్లింలకి అందరికీ చెప్పి ఓట్లు వేసి కష్టపడిన వాళ్ళం సార్. అడుగుతున్నాం ఈరోజు, ఖచ్చితంగా తీర్మానం చేయండి. ఈ వక్స్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మీరు కూడా గలం విప్పాలని చెప్పేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారికి పదే విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి అసెంబ్లీలో తీర్మానం పెట్టి వ్యతిరేకించండి, అలాగే పార్లమెంట్లో వ్యతిరేకించండి. వక్స్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మీరు గలం విప్పండి, అలాగే ఆ బిల్లు లేకుండా చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, ప్రతి ఒక్కరి వర్గానికి మీరు అండగా నిలుస్తారని చెప్పే నమ్మకంతో ఇప్పుడు కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము. సార్, మీరు ఒకవేళ ఇది పార్లమెంట్లో బిల్లులో పాస్ అయితే ముస్లింలు రోడ్డుపైకి వచ్చే నిరసన తెలిపే అవసరం వస్తుంది సార్. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం సార్, మీరు ఈ బిల్లుకి వ్యతిరేకించి, ముస్లిం సామాన్యమైన చిన్న చితక పనులు చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళ పనులు ఇబ్బందులు పెట్టి వాళ్ళకు నష్టం చేయలేకుండా, అలాగే మీకు కూడా వ్యతిరేకంగా మారినట్టు చేయకూడదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి అసెంబ్లీలో తీర్మానం పెట్టండి, అలాగే పార్లమెంట్లో వ్యతిరేకించండి ఈ బిల్లులకి. మీరు ముస్లిం పక్షాన ఖచ్చితంగా ముందు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉంటారు, రాబోయే తరంలో కూడా ఉంటారని నమ్ముతూ మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ నమస్కారం.